హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. హౌ ఆల్ ఆఫ్ యూ ఆర్? ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ స్పెషల్ రెసిపీ అండి. మన ఇంట్లో ఏమి కూరగాయలు లేకపోయినా కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇంకా 4 ముద్దలు ఎక్కువే తింటారండి ఇది చేస్తే. ఏం లేదండి, ఈ రెసిపీ వచ్చేసేసి ముద్దపప్పు అలా పెడితే ముద్దపప్పు తినరు కదా, అందుకని చెప్పని ఇదిగోండి. ఫస్ట్ అయితే దీనికి నేను కందిపప్పు ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా పెడితే ఎవరు తినరు కదండి ముద్దపప్పుని, అందుకోసం స్పెషల్గా ఇలాగా ఈ ఇంగ్రీడియంట్స్తో మనం స్పెషల్గా చేస్తాము. వీటికి వచ్చేసి 2 ఆనియన్స్, క్రిస్టల్ సాల్ట్, కరివేపాకు, అలాగే కొత్తిమీర కంపల్సరీ, ఇంగువ, అలాగే అల్లం చిన్నులపై పేస్ట్, పసుపు, ఇంకా మెయిన్గా దీనికి కావాల్సింది కారంగా ఘాటుగా ఉండే పచ్చిమిర్చి ఒక 10-15. ఎందుకంటే దీంట్లో మనం కారం వేయట్లేదు కదా, అందుకని. ఇవేనండి సింపుల్గా. ఇంకా మన పోపుల డబ్బా లేకపోతే ఎలాగా పోపు, అందుకని కంపల్సరీ పోపుల డబ్బా యూజ్ చేయాల్సిందే. ఇవండి, ఫస్టే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఈ కప్తో పప్పు తీసుకున్నానండి. ఈ కప్పు నిండా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పోపు కోసం నేను కుండలో ఒక 3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నాను. ఇది గీతో వేసుకుంటేనే చాలా బాగుంటుందండి తిరగమాత. చిన్నపిల్లలకైతే ఇట్లాగా చేసి పెట్టారంటే పండగే. ఈ గీలో ఫస్ట్ ఎండుమిర్చి యాడ్ చేయండి. కట్ చేసి పెట్టుకున్న 3 ఎండుమిర్చి. తర్వాత పోపు గింజలు, మినపగుళ్ళు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసాను, జీలకర్ర కాదు, అండ్ జీలకర్ర కొంచెం. జీలకర్ర కంపల్సరీ వేయాలండి ఈ పప్పుకి, చాలా బాగుంటుంది జీలకర్ర అక్కడక్కడ తగులుతుంటే. అలాగే కరివేపాకు. పోపుని వేగనివ్వాలి. ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మరీ సన్నవి కాదు, అలాగని మరీ లావుగా కట్ చేయొద్దు, కొంచెం ఈ సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు పోపు వేగింది మనకి. వేగిన పోపులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. నేను 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను ఈ క్వాంటిటీ పోపుకి. చాలా బాగుంటుంది. అసలు మన ఇంట్లో ఏం లేవు కూరగాయలు, ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం కదా ఒక్కోసారి. అలాంటప్పుడు ఇలా ముద్దపప్పు పెట్టేసి ఇలాగ చేసి పెట్టండి. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు ఇలాగా. ఆనియన్స్ వేగటానికి అలాగే పప్పుకు కూడా సరిపడా పసుపు యాడ్ చేశాను. అలాగే కొంచెము సాల్ట్, ఇవి వేగటానికి మాత్రమే. నేను ఆల్రెడీ పప్పులో క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసి ఎనిపి పెట్టానండి, అందుకని ఎక్కువ వేసుకోలేదు. అలాగే అల్లం చిన్నులపై పేస్ట్, ఇది కూడా ఆయిల్లో చక్కగా పచ్చివాసన పోయేటట్టు వేగాలి కాబట్టి ఈ స్టేజ్లోనే వేసేసేయండి అల్లం చిన్నులపై పేస్ట్. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, అల్లం చిన్నులపై పేస్ట్ వేగాలి. వేగినాక చూపిస్తాను. నిదానంగానే కుక్ చేసుకోండి. అలాగే అల్లం చిన్నులపై పేస్ట్ అనేది నేను 1 స్పూన్ మాత్రమే వేశాను, చిన్న టేబుల్ స్పూను. ఎక్కువ వేసుకోకండి, ఆ ఘాటు తెలిస్తే మళ్ళీ పిల్లలు తినరు, బాగుండదు కూడా పప్పు కూడా. పచ్చిమిర్చి ఇలాగా చిన్నగా చక్రాలుగా కట్ చేసుకోండి. మన ఆనియన్స్ లైట్గా ఫ్రై అయినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది. పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు యాడ్ చేస్తేనే మనకి పచ్చిమిర్చి కారం అనేది కరెక్ట్గా తెలుస్తుంది. అదే ఫస్ట్ పోపులో కనుక వేశారనుకోండి అంత మనకి కారం తెలియదు. ఈ పప్పుకి కారం అనేది వేయము, ఇదే కారంతో ఈ పప్పు తయారు చేసుకుంటాం కాబట్టి హాఫ్ ఉల్లిపాయ వేగినాక పచ్చిమిర్చి వేయండి. ఇది కూడా మగ్గనివ్వాలి. ఇంగువ మరీ మాడితే మంచి స్మెల్ రాదు,
అందుకని నేను ఈ స్టేజ్లో వేస్తున్నాను ఇంగువ. మీ చాయిస్ అండి, ఇంగువ మాత్రం ఎంతైనా వేసుకోవచ్చు. నేను ఒక పావు టీ స్పూన్ వరకు వేసాను. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఎప్పుడైనా ఇంగువ స్టార్టింగ్లో వేస్తే చాలా మాడిపోతుందండి. మనకి పోపు రెడీ అయింది అన్న టైంలో వేసుకోండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేయండి. కొత్తిమీర క్వాంటిటీ మీ ఇష్టం. ఒక గుప్పుడైతే సరిపోతుంది నేను తయారు చేసే పప్పుకి. కొత్తిమీర కూడా చక్కగా మగ్గేటట్టుగా ఒకసారి తిప్పుకోవాలి. చూడండి చక్కగా వేగింది ఉల్లిపాయ. మరి మాడ్చేయమాకండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ముద్దపప్పు, అది యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ముద్దపప్పు యాడ్ చేసినాక సిమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో చూడండి. పప్పు అనేది చాలా బాగుంది చూడటానికి. టేస్ట్ కూడా అంతే ఉంటుందండి. ఒక ముద్ద తినేవాళ్ళు 4 ముద్దలు గ్యారంటీ ఎక్స్ట్రా తింటారు. మీ ఇంట్లో మీ వాళ్ళకి చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ పప్పు మాత్రం చాలా డిఫరెంట్. అలాగే మనకు కూడా క్విక్గా త్వరగా ఓపిక లేనప్పుడు చేసుకోవచ్చు, చక్కగా అయిపోతుంది త్వరగా. ఇదైతే ఒక బాయిల్ రానిద్దాం. చూడండి ఉడికి పట్టింది. మన కమ్మని ముద్దపప్పు పోపుతో రెడీ అయిపోయింది, డిఫరెంట్ టేస్ట్తో. మీకు ఎలా అనిపించిందండి ఈ రెసిపీ? నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ మీరు నా రెసిపీస్ని ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు డెఫినెట్గా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేనైతే ఏపీ నుంచి చేస్తున్నానండి, గుంటూరు నుంచి రెసిపీస్. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ డిఫరెంట్ రెసిపీస్ కోసం, చాలా చాలా ఆరోగ్యకరమైన వంటకాల కోసం, అలాగే వెరైటీ వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Once again we will meet with a different dish. Bye bye.